చర్చలోకి. సో ఈరోజు మనం కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 25వ అధ్యాయం. పేరు వచ్చేసి ద గ్లోరీస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్, భక్తి యొక్క గొప్పతనం. సో భక్తి యొక్క గొప్పతనాన్ని, దాని గుణగణాన్ని ఈరోజు చూడబోతున్నామండి. ఈరోజు కాదు, రేపు ఎల్లుండి చూడబోతాము. సో ఈరోజు కొద్దిగా చర్చించుకుంటాము. సో ఇది చర్చ ఎలా వస్తుందంటే, దేవహూతి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది కపిలమునికి. సో కపిలముని దానికి జవాబుగా, ఆ ప్రశ్నలకు జవాబుగా ఈ విషయాన్ని చర్చిస్తారు. ఇంకా ఈ విధంగా చర్చ అనేది కపిలముని యొక్క శిక్షణలు అనేవి ఈ అధ్యాయం నుంచి మొదలైతే ఇంకా ఎన్నో అధ్యాయాలు కొనసాగుతాయి. సో ఎన్నో మంచి శిక్షణలు మనం భగవంతుడు స్వయం కపిలముని నుంచి నేర్చుకోబోతున్నాము. సో ఈరోజు ఆరంభించిపోతున్నాము ఆ శిక్షణల్ని. సో మొదటి శ్లోకం నుంచి. సో దానికన్నా ముందు మంగళాచరణ చేసుకున్నామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శౌనక ఉవాచ కపిలస్తత్వసంఖ్యాత భగవానాత్మమాయయా జాత స్వయం వజః సాక్షాత్ ఆత్మప్రజ్ఞాప్తయే నృణాం. తో శౌనక ఋషి ఇలా అంటున్నారు, ఏమని? భగవంతుడికి ఆజన్ముడు అంటే ఆయనకి జన్మ అనేది లేదు. ఎందుకంటే ఆయన ఎవరు జన్మించలేరు. ఆయనకి నోబడి కెన్ గివ్ బర్త్. ఆయన నుంచే అన్నీ జన్మిస్తాయి, అన్నీ ఉద్భవిస్తాయి. సో కానీ ఇక్కడ భగవంతుడు కపిలముని రూపంలో ఇక్కడ అవతారం తీసుకున్నారు. ఎందుకు అంటే ముఖ్యంగా ఈ యొక్క సాంఖ్యయోగ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి సాధారణ ప్రజలందరికీ కూడా, ఈ విధంగా అందరి మానవజాతికి అందరికీ ఒక లాభం సమకూర్చాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచి దానికోసమే కపిలముని అవతారం తీసుకున్నారు. సో అది ఇక్కడ వర్ణించారన్నమాట. ఆత్మ ప్రజ్ఞాప్తయే నృణాం. సో ఆత్మజ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నృణాం అందరి ప్రజలకు పంచడానికి. సో వైదిక శాస్త్రాల్లో ఆధ్యాత్మిక జ్ఞానం, భౌతిక జ్ఞానం అన్నీ ఉన్నాయి. సో ఈ వేదిక శాస్త్రాల్లో మనం ఎలా జీవితాన్ని జీవించాలనే విషయాలు కూడా వర్ణించారు. వేదిక వర్ణాశ్రమ ధర్మం దాని గురించి. సో దీన్ని పాటించడం వలన, ఇలా వేదిక జ్ఞానం ప్రకారంగా మనం జీవించడం ద్వారా ఏంటంటే మనం ఒక సాత్విక జీవన విధానాన్ని మనం జీవించవచ్చు. అలా సాత్విక జీవన విధానం జీవించడం ద్వారా, సాత్విక జీవన విధానం తద్వారా ఏం లాభం? ఎవరైనా అడుగుతారు కదా, ఇలా సత్వగుణంలో ఎందుకు జీవించాలి, సాత్విక జీవనంలో జీవించి ఏం లాభం, సత్సంగం చేసి ఏం లాభం?
అంటే ముఖ్యమైన ఒక విషయం ఇక్కడ రాశారు ప్రభుపాల్ వారు. ఇలా ఒకవేళ సత్వగుణంలో ఎవరైతే జీవిస్తారో వారి యొక్క జ్ఞానం అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం, దాని యొక్క సంబంధించిన విషయాల యొక్క జ్ఞానం పెరుగుతుందన్నమాట. అదే ఒకవేళ ఒక వ్యక్తి రజోగుణంలో ఉన్నారనుకోండి, అక్కడ జ్ఞానం అనేది పెరగదు. అంటే జ్ఞానం అనేది లేదు ఎక్కువగా. ఎందుకంటే అక్కడ మెయిన్ ఏంటంటే అంటే ఆధ్యాత్మికంగా చెప్తున్నాయి, మెయిన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే రజోగుణంలో ఉండేవారిది ఎక్కువగా లాభాలకు ఆశించి, ఎందుకు అంటే భోగవృత్తి, వాళ్ళని ఎలాగైనా ఎక్కడ ఏం చేస్తే మనకు ఒక భౌతిక లాభం వస్తుంది, భౌతిక ఫలాలు వస్తాయి, దాన్ని ఎలా భోగించాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ప్రయాసం, కష్టం, ఎన్నో కష్టాలు, రకరకాల ప్రయాసాలు చేస్తూ ఉంటారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే భౌతిక లాభాలు భోగించడం కోసం, భౌతిక ఆనందం కోసం ప్రయత్నించేవారు రజోగుణంలో ఉండేవారు. ఇంకా తమో గుణంలో అయితే అక్కడ జ్ఞానము లేదు, ఆనందము లేదు, రెండూ లేవు అన్నమాట. భౌతిక ఆనందము లేదు, ఇంకా జ్ఞానము కూడా లేదన్నమాట. అది రజోగుణంలో ఉండేవారు. ఇంకా అది ఆల్మోస్ట్ ఒక పశువులాగా జీవించడం అనమాట. సో అందుకనే సత్వగుణం అనేది ఇంపార్టెంట్ అనమాట. నహ్యస్య వర్ష్మణ పుంసాం వరిమ్న సర్వయోగినాం విశ్రుతౌ శ్రుతదేవస్య భూరి తృప్యంతి మే సవః. ఇప్పుడు శౌనక ఋషి ఏమంటున్నారంటే, అందరికన్నా ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉందంటే భగవంతుడి కన్నా అయితే ఎవరికి ఎక్కువ జ్ఞానం లేదు. అందుకనే అందరికన్నా ఆరాధ్యులు మనకు భగవంతుడే. ఆయనకన్నా గొప్ప యోగి ఎవరు లేరు. ఆయనే వేదశాస్త్రాలు అన్నిలో నిపుణులు, ఆయనకన్నా ఎవరు లేరు. అందుకని ఆయన గురించి వినడమే అస్సలైన ఇంద్రియాలకు సంతృప్తి, ఆనందం కలిగించే విషయం, భగవంతుడి గురించి వినడం. భూరి తృప్యంతి మే సభ. అసలైన తృప్తి ఇచ్చేది ఏంటంటే ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటాం. సో ఆ విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. అన్నిటికన్నా శక్తిమంతుడు, శక్తిశాలి భగవంతుడే అన్ని విషయాల్లో, అన్నిట్లోనూ. కానీ ఒక్కొక్కసారి భగవంతుడి కృప ద్వారా భక్తుడు కూడా ఆ విధంగా ఎంతో శక్తిని కానీ, సామర్థ్యాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ ప్రసాదించవచ్చు భగవంతుడి కృప అనుసారంగానే. సో ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే, శౌనక ఋషి అంటున్నారు ఆయన గురించి మేము వినాలనుకుంటున్నాం, ఆయన చెప్పిన శిక్షణల గురించి మేము వినాలనుకుంటున్నాం. ఎందుకంటే అది మాకు అసలైన ఆనందం ఇస్తుంది మా యొక్క ఇంద్రియాలకి. అంటే ఇప్పుడు చెవులకి కానీ, చెవుల ద్వారా వింటాం కదా, ఇంద్రియాలకి, మనస్సుకి. సో ఇక్కడ ప్రభుపాల ద్వారా ఉదాహరణ ఇస్తున్నారు. భగవద్గీత, సపోజ్ ఆధ్యాత్మిక గ్రంథాలైన భగవద్గీత కూడా భగవంతుడి యొక్క వాణి. సో భగవద్గీత మీరు ఎన్నిసార్లు విన్నా అది మీకు ఆధ్యాత్మిక ఆనందం ఇస్తూనే ఉంటుంది. అది ఎలా అంటే మీరు అర్థం చేసుకుంటే భగవద్గీత దాని నుంచి మీకు ఒక ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది. తద్వారా ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైనా వస్తువు, ఏదైనా విషయం మీకు ఆనందాన్ని ప్రసాదించింది అనుకోండి, మీరు మళ్ళీ దాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు కదా, పొందడానికి ప్రయత్నిస్తారు కదా అదే ఆనందాన్ని. సో అంటే మీకు ఒకవేళ ఆనందం దక్కిందనుకోండి భగవద్గీత చదివి, సో మళ్ళీ మీరు చదువుతారు. ఎందుకు? మీకు ఆనందం దక్కింది కాబట్టి మళ్ళీ చదువుతారు, ఇంకో ఆనందం. అండ్ భగవద్గీత ఎటువంటి శాస్త్రం అంటే ఇది సాధారణ పుస్తకం కాదు. గీత అంటే గీత ఒకటే కాదు, గీతా భాగవతం కూడా చెప్పారు ప్రభుత్వం. సో గీతా భాగవతం అనేవి ఏంటంటే శాస్త్రాలు, అందులో మీరు ఎన్నిసార్లు చదివినా, ఎంత ఆనందం పొందినా, ఇంకా చదివినా కొద్ది ఇంకా ఆనందం పొందుతారు. ఇంకా ఎన్నో కొత్త విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మికంగా మనకు ఇంకా ఎదుగుదలకి ఉపయోగపడే విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట. ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా మనం పొందుతాం అన్నమాట. ఇది ముఖ్యమైన విషయం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. యద్యద్ విధత్తే భగవాన్ స్వచ్ఛందాత్మాత్మమాయయ తాని మే శ్రద్ధదానస్య కీర్తన్యాన్యనుకీర్తయ. అందుకనే మీరు దయచేసి మాకు ఈ భగవంతుడి లీల, కపిలముని యొక్క లీల, ఆయన ఏం చేశారు, ఏం చెప్పారు, అన్ని విషయాలు నాకు విస్తృతంగా ఏది మిస్ అవ్వకుండా అన్నీ చెప్పండి. కానీ ఎలా? అనుకీర్తయ, మీరు ఎలాగైతే విన్నారో అలాగే చెప్పండి. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ తన అంతరంగ శక్తి ద్వారా ఆయన స్వయంగా ఇక్కడ ఆవిర్భవించారు. అందుకని
సో అనుకీర్తి అనే శబ్దం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు అందుకే మనకి. ఎందుకంటే అలా ఎప్పుడైనా మనం భగవంతుడి గురించి, భగవంతుడి శిక్షణల గురించి మనం ఇలా భాగవతం చెప్పినప్పుడు మనకు తోచింది, మనకి ఇష్టం వచ్చినట్టు మన మనోకల్పితంగా స్టోరీస్ కానీ అల్లేస్ కానీ అలా ఏవైనా చెప్పకూడదు అన్నమాట. విషయాలు మనం ఏదైతే పరంపరలో విన్నామో గురువుల నుంచి అదే మనము చెప్పాలన్నమాట. ఎలాగైతే ఇక్కడ ప్రభుపాల ద్వారా కూడా అదే చెప్తున్నారు, ఇక్కడ మనం అదే చూస్తున్నాము. శౌనక్ ముని కూడా అదే అంటున్నారు, మీరు ఏదైతే మీరు పరంపరలో అనుకీర్తయ మీరు ఎలాగైతే విన్నారో అదే మీరు ఇక్కడ కూడా కీర్తయ అని, ఇక్కడ కూడా మరి అదే కీర్తన అదే చెప్పండి. సో ఇప్పుడు మరి సూత కోసం ఏం విన్నారు, ఎక్కడి నుంచి ఏది విన్నారో అదే చెప్తారనమాట. అదే చెప్తున్నారు ఇప్పుడు. సూత ఉవాచ ద్వైపాయన సకస్త్వేవం మైత్రేయో భగవాంస్తత ప్రాహేదం విదురం ప్రీత అన్వీక్షిక్యాం ప్రచోదిత. సూత గోస్వామి ఏమంటున్నారంటే ఎంతో శక్తిశాలి అయిన ఆ మైత్రీ ముని, ఎవరైతే వ్యాసదేవుడి యొక్క మిత్రుడో, ద్వైపాయన సఖ, మైత్రేయో భగవాంస్ అని భగవాన్ అని చెప్పేస్తున్నారు ఇక్కడ. అలా విదురుడి యొక్క ప్రశ్నలలో ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినవి విన్న తర్వాత ఎంతో సంతృప్తి చెంది ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మైత్రేయ ముని భగవాన్ అని అయినా సరే, ఎందుకు అంటే ఇక్కడ కూడా ఆయన ఎంతో భగవంతుడు లాంటి శక్తి ఇక్కడ ప్రదర్శించారు. ఆ జ్ఞానాన్ని, భగవద్జ్ఞానాన్ని పంచుతున్నారు కనుక భగవంతుడు కృప ద్వారానే. సో అందుకే అలాంటి వ్యక్తులను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ భగవాన్ అని కూడా సంబోధిస్తారని చెప్పారు ఇక్కడ ప్రభుపాల వారు. ఎందుకంటే మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు, ఓహో భగవాన్ మైత్రేయం అంటే మైత్రేయ ముని కూడా భగవంతుడేమో అని కాదు. అంటే భగవంతుడి లాంటి శక్తిని ఇక్కడ ఆయన ప్రదర్శిస్తున్నాడు, భగవత్ శిక్షణ ఇస్తున్నాడు. సో భగవంతుడి కృప ద్వారా, అదే ముందు చెప్పారు కదా, అలా అన్నమాట. ఆధ్యాత్మికంగా ఆయన ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అనమాట. సో అటువంటి వ్యక్తి, ఇంకా అలాగే ఎంతో శుద్ధ భక్తుడైన విదురుడు. సో విదురుడు అడుగుతున్నాడు ప్రశ్నలు, ఆయన సమాధానాలు ఇస్తున్నారు. సో వీళ్ళిద్దరి వాళ్ళ మధ్యలో జరిగే అటువంటి సంభాషణలో మనం నేర్చుకోవడానికి మనకి ఎన్నో విషయాలు దొరుకుతున్నాయి, తెలుస్తాయి. సో అటువంటి సంభాషణలు మనం వినాలన్నమాట. సో నెక్స్ట్ చూద్దామంట మరి మైత్రేయ ఏమన్నారు నెక్స్ట్. మైత్రేయ ఏం చెప్పారు నెక్స్ట్ విదురుడికి. మైత్రేయ ఉవాచ పితరీ ప్రస్థితేరణ్యం మాతు ప్రియ చికీర్షయ తస్మిన్ బిందుసరే వాత్సీద్ భగవాన్ కపిల కిల. మైత్రేయం అన్నారు, అలా కర్దముని వనానికి వెళ్ళిపోయిన తర్వాత సన్యాసం తీసుకొని కపిలముని అక్కడే ఉండిపోయారు. బిందు సరోవరం యొక్క తటం పైన తన తల్లి అయిన దేవహూతికి సంతృప్తిపరచడానికి ఆమెకి, ఎందుకంటే ఇప్పుడు ఆమెకి అభయాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించడానికి అక్కడే ఉండిపోయారు. కపిలముని అక్కడే ఉన్నారు ఇప్పుడు. సో ఈ విషయం గురించి, వేదిక వర్ణాశ్రమం గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కొంచెం చర్చించుకున్నాం. ఆ విషయాలు మళ్ళీ చెప్పారు ప్రభుపాల్ వారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్తే, తం ఆసీనమకర్మాణం తత్వమార్గాగ్రదర్శనం స్వస్సుతం దేవహూత్యః దాతు సంస్మరతీవచః. తో కపిలముని ఏమంటారంటే, ఆమెకి పరం సత్యం గురించి జ్ఞానాన్ని ఇవ్వగలరు. అటువంటి కపిలముని ఆమె ముందు అలా కూర్చున్నప్పుడు ఆమెకు వెంటనే దేవహూతి గుర్తొచ్చింది, బ్రహ్మదేవుడు చెప్పిన వాక్యాలు గుర్తుకు తెచ్చుకొని వెంటనే ఇప్పుడు కపిలముని కొన్ని ప్రశ్నలు అడుగుతుందన్నమాట. సో దేవహూతి ఏం అడుగుతుందనే విషయాన్ని మనం ఈరోజు చూద్దామంట 7వ శ్లోకం నుంచి. దేవహూతిరువాచ నిర్విన్నానితరాం భూమన్ అసద్ ఇంద్రియ తర్శనాత్ ఏన సంభావ్యమానేన ప్రపన్నాంధం తమః ప్రభో. ఇక్కడ ఏమంటుండంటే దేవహూతి ఇక్కడ చెప్తుంది, నిర్విన్న నితరాం భూమన్, నాకు ఇంకా విరక్తి పుట్టేసింది దేనిపైన, అసత్ ఇంద్రియ దర్శనాత్, ఈ యొక్క ఇంద్రియాలు వీటిని తృప్తిపరచడంలో ఎన్ని రోజులు నేను ప్రయత్నం చేసే భౌతిక ప్రయత్నంతో నేను ఇప్పుడు నాకు విరక్తి వచ్చేసింది, నాకు ఇంకా అవసరం లేదు, ఈ ఇంద్రియ తృప్తి నాకు అవసరం లేదు, దీని నుంచి నేను బయటపడాలి. సో ఇది చాలా నన్ను అంధకారంలోకి పడేసింది. ప్రపన్నాంధం తమః ప్రభో, ఓ ప్రభు నన్ను ఇది తమో గుణమైన అంధకారంలో పడివేసింది, అందుకనే నాకు ఇంకా ఈ ఇంద్రియ భోగ వృత్తి
పైన నాకు విరక్తి కలిగింది, నాకు ఇది అవసరం లేదు, వద్దు అని. సో ఇదన్నమాట అసద్. అసద్ అంటే సత్ అంటే సత్ ఎటర్నల్, శాశ్వతం. సత్ శాశ్వతం, అసత్ అంటే అది అశాశ్వతం. సో ఈ అశాశ్వతమైన ఇంద్రియాల యొక్క తృప్తి, ఇంద్రియ తర్షనాత్. ఎందుకంటే ఇవి అశాశ్వతం ఎందుకు అంటే, ఇప్పుడు ఇంద్రియాలు అంటున్నాయి, నువ్వు ఇది తిను నీకు బాగా ఆనందం వస్తుంది, ఇది తింటే నీకు చాలా ఆనందం వస్తుంది ఇందులో అని చెప్తారు. ఆ ఇంద్రియాలు మీకు చెప్తున్నాయి మనస్సుకి, మెదడుకి. కానీ ఇప్పుడు మీ శరీరం మార్చారనుకోండి, ఒకవేళ పంది శరీరం దొరికింది అనుకోండి, అందులో మీకు ఇప్పుడు ఏవైతే బాగా అనిపించావో తినడానికి, ఆ పందికి అవే బాగా తినడానికి బాగుంటాయి అన్నమాట. అంటే అవే ఇంద్రియ వస్తువు చేంజ్ అయిపోయాయి, ఇంద్రియాల యొక్క వస్తువులు, ఇంద్రియాలు. సో అందుకని అశాశ్వతం ఈ అసద్ అనమాట, ఇది సత్యం కాదు. సో ఇలాంటివి అశాశ్వతమైనవి మనకి ఆనందాన్ని ఎప్పుడు ఇవ్వలేవు అన్నమాట. సో ఈ అశాశ్వతమైన ఇంద్రియాలు ఇవి ఏవైతే మీకు శరీరంతో చేంజ్ అవుతూ ఉంటాయి, దాని ప్రకారం దాని యొక్క అలవాట్లు, కోరికలు అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. వెనకాల ఒక శాశ్వతమైన ఇంద్రియాలు కూడా ఉన్నాయి. సో ఈ శాశ్వతమైన ఇంద్రియాలు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ యొక్క భౌతిక వస్తువులతో కలుషితమైపోయి ఇప్పుడు ఉన్నాయన్నమాట బద్ధావస్థలో. కానీ ఎప్పుడైతే మనము వీటిని శుద్ధపరుస్తామో ఈ యొక్క శాశ్వతమైన ఇంద్రియాలని, అప్పుడు మనము ఆ ఇంద్రియాల ద్వారా అసలైన ఆనందాన్ని పొందవచ్చు. అది ఎలా అంటే భగవంతుడికి భక్తి చేసుకున్నప్పుడు. అంటే ఇప్పుడు డివోషనల్ సర్వీస్, భక్తి మార్గం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ఇంద్రియాలని శుద్ధపరుస్తున్నాం. ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే శుద్ధపరుస్తామో దాని తర్వాత ఎప్పుడైతే ఇంద్రియాలు భగవంతుడి సేవలో సంపూర్ణంగా నిమగ్నం అయిపోతే అసలైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందగలవు అన్నమాట. ఎందుకంటే అది అప్పుడు వాటిని సదింద్రియాలు అంటారు. షడింద్రియ, సదింద్రియ అంటే అప్పుడు అసలైన ఇంద్రియాలు, అంటే శాశ్వతమైన ఇంద్రియాలు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఇంద్రియాలు అసలైన వాటి భగవంతుడి సేవలో మళ్ళీ యుక్తమవుతాయి అప్పుడు. సో ఇలా అసలైన శాశ్వతమైన ఇంద్రియ కార్యాలని భక్తి అంటారు, వేరే ఏం లేదు. సో మరి ఇలా మనము ఇప్పుడు ఇక్కడ ఇంద్రియాలు, ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు మీరు మాకు భగవంతుడి గురించి చెప్పండి, కపిలముని గురించి మేము వినాలనుకుంటున్నాము అని ఇక్కడ శౌనకాది ఋషులు చెప్తున్నారు సూత గోస్వామికి. సో అలాగే ఇప్పుడు దేవహూతి కూడా అడుగుతుంది, నన్ను ఈ భౌతిక ఇంద్రియ తృప్తి నుంచి నాకు విరక్తి పుట్టేస్తుంది, నేను ఇప్పుడు దీని నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. సో ఇలా విరక్తి పుట్టినప్పుడు భగవంతుడి గురించి, భగవంతుడు ఇచ్చే సందేశాన్ని లేకపోతే భక్తుల ద్వారా ఆ సందేశాన్ని ఒక వ్యక్తి వినగలడు. మీరు ఇక్కడ ఈ ప్రపంచంలో చూడండి, ఇప్పుడు ఒక ఆన్లైన్ క్లాస్లో, లైవ్ క్లాస్లో 21 మంది అటెండ్ అవుతున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఎన్నో కోట్లాది మంది ఉన్నారు. అందులో ఎంతమంది భాగవతం క్లాస్ పొద్దున్నే ప్రతిరోజు భాగవతం క్లాస్ వింటున్నారు? చాలా తక్కువ మంది. ఇంకా వేరే వాళ్ళందరూ ఎంతో బిజీ అన్నమాట. వాళ్ళ జీవితంలో ఎన్నో విషయాలు చేయాలి కదా, చాలా విషయాలు, ఎన్నిట్లోనూ చాలా భౌతిక విషయాల్లో చాలా బిజీ ఉన్నారన్నమాట, వ్యస్తమైపోయి ఉన్నారు. సో వాళ్ళ దగ్గర సమయం లేదు ప్రతిరోజు భాగవతం వినడానికి. ఎందుకు అంటే ముఖ్యంగా ఇక్కడ అందులో అంత బిజీగా ఎలా ఉన్నారంటే వాళ్ళందరికీ దాని పట్ల ఆసక్తి ఉంది. దేని పట్ల మనకు ఆసక్తి ఉంటుందో అదే మనం చేయాలనుకుంటాం కదా. సో ఇంకా దీని భాగవతం పట్ల ఆసక్తి లేదన్నమాట. సో ఎప్పుడు ఆసక్తి వస్తుందంటే ఎప్పుడు మనకు అర్థమవుతుందో ఇలా మనము ఎంతో ప్రయత్నిస్తున్నాము భోగించడానికి భౌతిక ప్రపంచంలో, ఇందులో అసలైన ఆనందం లేదు, అసలైన ఆనందం ఆధ్యాత్మిక ఆనందం అనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే. అలాంటి సమయంలోనే ఒక వ్యక్తి ఇలా భగవంతుడి గురించి వినడానికి ప్రయత్నించగలడు. అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. తస్యత్వం తమసోంధస్య దుష్పారస్యాద్యపారగం సచక్షుర్జన్మనామంతే లబ్ధం మే త్వత్ అనుగ్రహాత్. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ యొక్క అనుగ్రహం ద్వారానే నేను ఈ యొక్క అంధకారాన్ని నుంచి బయటపడగలను అని దేవహూతి చెప్పుకుంటుంది కపిలమునికి. మీరు నాకు సచ్చక్షు అంటే నాకు అసలైన చక్షు, అసలైన ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి సరైన చక్షు అంటే
మనం చూడ్డానికి సరైన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి సరైన కళ్ళని ఇవ్వగలరు అని, అసలైన కళ్ళని. ట్రాన్సెండెంటల్ అయి దివ్య చక్షు, దివ్యమైన. సో మీ కృప ద్వారానే నేను ఈరోజు ఎన్నో జన్మల తర్వాత మిమ్మల్ని పొందగలిగాను, మీ యొక్క సాంగత్యాన్ని. తద్వారా మీ నుంచి భక్తి గురించి, ఆధ్యాత్మిక గురించి నేను తెలుసుకోగలుగుతున్నాను. సో బేసికలీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ యొక్క శ్లోకం మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. ఎందుకంటే ఇక్కడ ఒక గురువు ఒక శిష్యుడు, గురువు శిష్యుల యొక్క విషయం గురించి చెప్తున్నారనమాట. అలా ఒక శిష్యుడు ఎప్పుడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అంధకారంలో మునిగి ఉంటే గురువు వచ్చి ఆ శిష్యుడిని ఆ అంధకారం నుంచి, ఆ భౌతిక బంధనాల నుంచి బయటికి తీస్తారనమాట. ఆయన సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయనకి, ఆ శిష్యులకి పంచుతారు. సో అదే విషయం ఇక్కడ వర్ణించారనమాట. య ఆధ్యో భగవాన్ పుంసాం ఈశ్వరో వై భవాన్ కిల లోకస్య తమసాంధస్య చక్షుసూర్య ఇవోదితః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, య ఆద్యో భగవాన్ పుంస, మీరే ఆది భగవానుడు, అందరికన్నా ఆది పురుషం అంటే బ్రహ్మదేవుడు అంటాడుగా బ్రహ్మసంహితలో, గోవిందం ఆది పురుషం తమహం భజామి. అలాగే సో మీరే అందరికన్నా ఆది, మీ నుంచి అన్నీ ఉత్పన్నమయ్యాయి, మీకన్నా ముందు ఎవరు లేరు. ఈరోజు మీరు ఎందుకు వచ్చారు అంటే, సూర్యుడు ఎలాగైతే అంధకారాన్ని తొలగించేస్తాడో అలాగే మీరు నా అంధకారాన్ని కూడా తొలగించడానికి వచ్చారు అర్థం. ఇక్కడ చక్షు సూర్య ఇవోదిత. ఇక్కడ మనకి సూర్యుడు యొక్క ఉదాహరణ చాలా ముఖ్యమైనదన్నమాట. ఎందుకంటే చాలా దగ్గరలో సూర్యుడు ఉదాహరణ వస్తుంది, ఈ శ్లోకంలోనే ఇచ్చారు. చక్షు సూర్య ఇవోదిత. ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో అప్పుడు అంధకారం అంతా తొలగిపోతుంది. మొత్తం విశ్వంలో ఎక్కడైతే సూర్యోదయం అవుతుందో అక్కడంతా కూడా అంధకారం తొలగిపోతుంది. ఇది ఎందుకు సూర్యోదయం అనేది ఇంపార్టెంట్ అంటే, మనకు ఇప్పుడు కళ్ళు ఉన్నా కానీ ఒకవేళ అంధకారం ఉంటే, సూర్యుడు లేకుంటే మొత్తం అంధకారం ఉందనుకోండి, మొత్తం చీకటి ఉందనుకోండి, సో మనం ఏమీ చూడలేము. మన దగ్గర కళ్ళున్నా మనం ఏం చూడలేము. మన కళ్ళున్నా ఏం లాభం లేదు, వేస్ట్. ఎందుకంటే మనం ఏం చూడలేము అంధకారం ఉంటే. సో మనకి కళ్ళు మనకి ఎప్పుడు పనిచేయగలవు అంటే ఎప్పుడైతే సూర్యోదయం జరుగుతుందో, సూర్యుడు కానీ వెలుతురు కానీ లైట్ కానీ ఉంటుందో. అలాగే మనం కూడా ఇక్కడ ఆ లైట్, అదే ఇక్కడ భగవంతుడు లేకపోతే భగవంతుడి యొక్క ప్రామాణికమైన గురువు ప్రతినిధి ఇక్కడ సూర్యుడితో పోల్చి చెప్తున్నారనమాట. వారి ద్వారానే మనము అసలైన భగవంతుడి తత్వాల్ని, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక విషయాల్ని అర్థం చేసుకోగలము. ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలం, చూడగలం విషయాల్ని. సో అందుకే ఇక్కడ గురువుని లేకపోతే భగవంతుడిని సూర్యుడితో పోల్చి చెప్తున్నారు అన్నమాట. అతమే దేవ సమ్మోహం అపాక్రష్టం త్వమర్హసి యోవగ్రహోహం మమేతీత్య ఏతస్మిన్ యోజితస్త్వయా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా మీరు నా ద్వారా సంతుష్టిలో ఉండి భగవంతుడా నా యొక్క ఈ యొక్క మోహమాయని తొలగించేసేయండి. సమ్మోహం అతమే దేవ సమ్మోహం, ఈ సమ్మోహంలో నేను పడి ఉన్నాను, నా సమ్మోహాన్ని తొలగించేసేయండి. ఎందుకు ఇప్పుడు నేను నా యొక్క అహంకారం కారణంగా ఈ యొక్క మీ మాయా బహిరంగ శక్తి మాయా ఆధీనంలో నేను ఇప్పుడు ఆ మాయ ద్వారా నేను ఎన్నో కార్యాలు చేస్తున్నాను ఈ ప్రపంచంలో, మోహితురాలను అయిపోయి. ఆ విధంగా నేను ఈ మాయా మోహితురాలను అయిపోయి నా శరీరంతో ఉన్న సంబంధాలు వాటి గురించే ఆలోచించి వాటిలోనే మనిమగ్నం అయిపోయి ఉన్నాను మొత్తం. సో దీని నుంచి నాకు ఈ మోహమాయ నుంచి నాకు ముక్తి పొందేలా మీరు చూడండి అని. సో ఇక్కడ దేవుడు అంటుంది, మీ మాయాశక్తి ద్వారానే నేను ఇప్పుడు మాయామోహితం అయిపోయాను నా అహంకారం కారణంగా. సో అంటే అదేంటి మరి,
భగవంతుడి యొక్క మాయాశక్తియే ఒకరిని మోహితం చేసి పెడుతుంది. అంటే ఏంటి అంటే భగవంతుడే కొంతమందిని అలా మోహమాయలో పడేసి ఉంచుతారు, ఇంకో కొంతమందికి మాత్రం భక్తి ఇచ్చేస్తారు, సరైన జ్ఞానాన్ని ఇస్తారు. ఎందుకు ఇలా భగవంతుడు అలా కొంతమందికి భక్తి ఇస్తారు, కొంతమందికి మాయలో పడేస్తారు? ఇదేంటి, భగవంతుడే అన్ని చేస్తున్నాడు కదా, దానికి మా దోషం ఏంటి? మేమెందుకు మోహమాయలో పడున్నాం కొంతమంది అంటే, భగవంతుడు మన యొక్క కోరిక ఎలా ఉందో దాని ప్రకారంగా భగవంతుడు ఎంతో దయాలు కృపాలుడు కనుక ఆయన దయ చూపిస్తారు మనకు. ఆ విధంగానే మన కోరికను తీరుస్తాడు. ఎవరైతే వ్యక్తులు మాకు భగవంతుడు అవసరం లేదు, మేమే భోగించాలనుకుంటున్నాము, మేమే భగవంతుడు లాగా ఆనందంగా మేమే భోగించి ఆనందాన్ని భోగించాలనుకుంటున్నాం భౌతికంగా, సో ఆ విధంగా భోక్త మేమే భగవంతుడు అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే అలా మాకు భగవంతుడు అవసరం లేదు, మాకు భగవంతుడి నుంచి దూరంగా మేము ఉండి మేము భోగించాలనుకుంటున్నాం, అటువంటి వారినే ఇటు ఈ మోహమాయ ప్రపంచంలో పడేస్తారు, పంపించేస్తారు. సో అది మన కోరిక కారణంగానే ఇక్కడ ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనము నాకు ఈ భౌతిక బంధనాల నుంచి నేను ఇలా బయటికి రావాలనుకుంటున్నాను, నేను ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలనుకుంటున్నాను, భక్తి చేయాలనుకుంటున్నాను అని మనం ఎప్పుడు ఈ యొక్క జన్మ మృత్యు జరావ్యాధి నుంచి మాకు ముక్తి కావాలని మనం కోరుకుంటాము భగవంతుడికి, అప్పుడు భగవంతుడు కూడా మనకి అలాగే మార్గదర్శనం చేస్తారు. మన దగ్గర ఒక గురువుని పంపిస్తారు, లేకపోతే మనని గురువు దగ్గర పంపిస్తారు, గురువుతో కలుపుతారు. అది మన కోరిక మీద ఆధారపడి ఉంటుంది, మనం ఏం కోరుకుంటున్నామని. సో దానికి మూల కారణం మనమే. భగవంతుడు మూల కారణం అంటే ఆయన అన్నీ ప్రసాదిస్తాడు మనకి ఏది కావాలో, కానీ మనం కోరిక మేరకే అది జరుగుతుందన్నమాట. ఈ సృష్టి కూడా అలాగే భగవంతుడు చేసింది, భౌతిక సృష్టి. సో ఈ భౌతిక సృష్టిలో, అందుకనే ఈ భౌతిక సృష్టిలో మీరు కొంతమంది అనుకుంటారు, అరే నేనేమి పాపాలు చేయట్లేదు, మంచి పుణ్యకార్యాలు చేస్తున్నాను, ఇంకా మళ్ళీ నాకు భక్తి చేసుకోవడం ఏం అవసరం అని కూడా అనుకోవచ్చు కొంతమంది. సో ఇక్కడ రాశారు ప్రభుపాద వారు, మీ భౌతిక ప్రపంచంలో ఏ భౌతిక కార్యాలు చేసినా అది పుణ్యమే కానివ్వండి, పాపమే కానివ్వండి, అంతిమంగా దానికి ఏం లాభం లేదు, అది పాపం కిందకే లెక్క. ఎందుకు అంటే ఈ పాపం చేస్తే మీరు నరకానికి వెళ్ళి అనుభవించాల్సి వస్తుంది కష్టాలు. పుణ్యం చేస్తే మళ్ళీ ఆ పుణ్య ఫలాల్ని భోగించడానికి మీకు మంచి ఫలాలు దొరుకుతాయి, కానీ ఆ ఫలాల్ని భోగించడానికి మళ్ళీ మీరు ఇంకొక జన్మెత్తాలి, మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి రావాలి. సో ఈ జన్మ మృత్యు జరావాది చక్రం నుంచి మాత్రం మీకు ముక్తి లభించదు. అందుకనే మీరు పుణ్యకార్యాలు చేసినా పాపకార్యాలు చేసినా అన్నీ ఒకటే, పాపం కిందకే లెక్క ఈ భౌతిక ప్రపంచంలో భౌతికంగా చూస్తే. మరి ఏం చేయాలి అంటే భగవంతుడికి ఏవైతే మీరు భక్తియుక్తంతో సేవ చేస్తారో అది మాత్రమే ఈ యొక్క పాపపుణ్యాల నుంచి మీకు ఏమాత్రం ప్రభావితం కాదనమాట. అంటే పాపాల నుంచి ముక్తి. ఆల్ యాక్టివిటీస్ బట్ సర్వీస్ టు ద లార్డ్ ఆర్ సిన్ఫుల్. మిగతా అన్ని పాపాల కిందకే లెక్క, భగవంతుడి సేవ వదిలేసి అలా అన్నమాట. సో ఇంకా చాలా విషయాలు ఇక్కడ చెప్పారు. కొంతమంది అనుకుంటారు నేను పెద్ద దానాలు చేస్తున్నాను, ఎవరికైతే అవసరం ఉన్న వ్యక్తులకి నేను దానం చేస్తున్నాను, అన్నదానం లేకపోతే బట్టల దానం లేకపోతే ఇంకా ఏవైనా దానాలు, అన్ని రకరకాల దానాలు, డబ్బులు దానం చేస్తున్నావు, ఇంకేమైనా దానం చేస్తున్నావు అనుకోండి. కొంతమంది యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో దానం చేస్తారు. కొంతమంది ఉద్దేశం ఏంటంటే ఇంకా ఇప్పుడు ఒకరికొక ఇంత డబ్బు సహాయం చేస్తే నాకు దాన్ని 4 రెట్లు రిటర్న్ వస్తుందని, కొంతమందికి పేరు ప్రతిష్టలు వస్తాయి, నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయని, ఇలా ఏదో ఆశించి భౌతికంగా దానం చేసేది రజోగుణంలో ఉన్న దానం అని చెప్పారు ప్రభుపాద గారు. అందుకనే ఈ విధంగా ఇక్కడ ఏం పనులు చేసినా అన్నీ ఒక గుణాల ప్రభావితంతో అయ్యే జరుగుతాయి. అందుకనే ఇవన్నీ కూడా పాపకార్యాల కిందకి లెక్కేసేస్తారు, వేరే ఏం లేదు. అదే ఇక్కడ చెప్పారు. ఇంకా లాస్ట్ శ్లోకం చూసుకొని మనం ముగిద్దామంటే ఈరోజు. తం త్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరోకుతారం జిజ్ఞాసయాహం ప్రకృతే పురుషస్య నమామి సద్ధర్మ విధాం వరిష్టం. ఇప్పుడు దేవహూతి అంటుందేమని, నేను మీ యొక్క చరణాలని ఆశ్రయించాను ఈరోజు, ఎందుకంటే మీరే అసలైన యోగ్య వ్యక్తులు, మీ చరణాలని ఆశ్రయించాలి. ఎందుకంటే మీరు ఈ యొక్క వైరాగ్యం అనే ఒక అస్త్రంతో నా యొక్క ఈ భౌతిక బంధనాల యొక్క ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పెద్ద చెట్టుని నరికేయగలరు.
అందుకే నేను మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నారు. మీరే అందరికన్నా అత్యుత్తమైన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సెండలిస్ట్, ఆధ్యాత్మిక వ్యక్తులు అందరికన్నా ఉన్నతమైన వారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు దేవహూతి తన ప్రశ్న అడుగుతుంది. ఏమని అంటే, ఒక పురుషుడు ఇంకొక స్త్రీ, లేకపోతే పురుష మరియు ప్రకృతి, ప్రకృతే పురుషస్య, ప్రకృతి మరియు పురుషుడికి సంబంధం ఏంటి, ఇంకా అలాగే ఆధ్యాత్మికం భౌతికంకి సంబంధం ఏంటి? సో ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా చాలా బాగా వర్ణిస్తారు. ప్రకృతి, పురుష, ప్రకృతి, దానికి అసలు శబ్దానికి అర్థం ఏంటండి? పురుష అంటే మామూలుగా భగవంతుడిని ఉద్దేశించి అనాలి. భగవంతుడు ఒకడే అసలైన పురుషుడు. గోవిందం ఆది పురుషం. పురుష అంటే భోక్త, భోగించేవాడిని పురుష అంటారు. సో అసలైన భోక్త భగవంతుడు ఒకడే. కానీ ఎవరైనా అలా భగవంతుడి లాగా నేను కూడా భోగిస్తాను అని అనుకుంటే, వ్యవహరిస్తే వారిని కూడా మనం పురుష అనవచ్చు. శాస్త్రాల ప్రకారం పురుష అంటారు. వాళ్ళు కాదు అసలైన పురుషులు, భగవంతుడు అసలైన పురుషుడు. ఇంకా ప్రకృతి అంటే మీకు తెలుసు, ప్రకృతి భోగించే వస్తువు. ఇక ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుందంటే, బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో అందరూ, పురుషులే కానివ్వండి, స్త్రీలే కానివ్వండి, లేకపోతే వేరే వేరే ప్రాణులే కానివ్వండి, అందరూ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో వచ్చారు భోగించడానికి, ప్రకృతిని భోగించడానికి. ప్రకృతిని ఎలాగైనా సరే వివిధ రకాల వస్తువులు, ప్రకృతిలో ఉండే అన్ని విషయాల్ని, వస్తువుల్ని, ఇప్పుడు ఒకరు భౌతిక శరీరాన్ని ఇంకొకరు భోగించాలని ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఇదంతా చెప్పాలంటే ఇదంతా భోగించాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ప్రాణులందరూ కూడా పురుషుల కిందకే లెక్క. ప్రకృతి అంటే భోగించే వస్తువు ప్రకృతి. సో ఇదన్నమాట. సో ఈ యొక్క సంబంధం ఇక్కడ జరుగుతుంది. దీన్నే సంసారం అంటారు. ఇలా ప్రకృతి భోగించడమే సంసారం. అంటే ఇక్కడ ఒక ఆత్మ, జీవాత్మ ఏదో విధంగా ఒక శరీరాన్నో, ఒక వస్తువునో, ఒక ఫలాన్నో ఏదో ఒకటి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో భోగించడానికి ప్రయత్నిస్తుంది. ఇది పురుష తత్వం. ప్రకృతి ఏదైతే భోగ వస్తువో అది ప్రకృతి, నేచర్. సో ఈ రెండింటి మధ్యలో ఉండే సంబంధమే భౌతిక సంబంధం, భౌతిక అటాచ్మెంట్. సో దీన్ని ఇప్పుడు కట్ చేయడానికి అడుగుతుంది దేవహూతి. సో ఈ విధంగా మీరు ఒక విధంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే, పురుష అంటే భోక్త, భోగించే వ్యక్తి. ప్రకృతి అంటే భోగించబడే వస్తువు, విషయం. ఆ విధంగా మీరు చూసుకుంటే ఈ అర్థం ప్రకారం ప్రభుపాల ద్వారా రాశారు ఇవన్నీ విషయాలు. ఈ భౌతిక ప్రపంచంలో మీరు స్త్రీ అనివ్వండి, పురుషుడే అవ్వండి, ఎవరైనా సరే అందరూ కూడా ఇటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు కదా, భోగించాలనే ఉద్దేశంతోనే. సో వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడు, అసలైన భగవంతుడిని భోక్త, కానీ వీళ్ళు భోక్త అవ్వాలనుకుంటున్నారు. సో వీళ్ళని నన్ను పురుష అనవచ్చు. పురుష కేటగిరీ కార్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అందరూ ప్రాణులు కూడా ప్రకృతి అసలైతే. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే పురుష, ఆది పురుషం. మిగతా వాళ్ళంతా ఈ ఇక్కడ ఉన్న భౌతిక ప్రపంచంలో ఉండే ఈ ప్రకృతి అంటే మన నేచర్ ఒకటే కాదు, జీవాలు కూడా, జీవాత్మలందరూ కూడా ప్రకృతి కిందికే తత్వం ప్రకారం. సో మనమందరం కూడా ప్రకృతి అన్నమాట. సమస్య అందుకే మనం ప్రకృతి, కానీ మనం పురుషలాగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకనే సమస్య, అందుకనే కష్టాలు, దుఃఖాలు, అందుకనే అసంతృప్తి. సో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనం పురుషులాగా ప్రయత్నిస్తున్నాం భోగించడానికి, కానీ మనమేమో ప్రకృతి భాగం. ప్రకృతి అంటే మనం భోగించబడే వస్తువు. అంటే మనం ఎప్పుడైతే మనము భగవంతుడు భోక్త, భగవంతుడికి మనం ఎప్పుడు ఆనందం ఇవ్వడానికి ప్రయత్నిస్తాము, భగవంతుడికి సేవ చేసుకొని ఎప్పుడైతే ఆనందం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం, అది మన ధర్మం, ప్రకృతి యొక్క ధర్మం, అది మన ధర్మం. అది దీన్ని సద్ధర్మం అంటారు. సో దీన్ని మనం ఎప్పుడు మనలోంచి వేరు చేయలేమన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ధర్మాన్ని
సేవ చేసి ఇంకొకరికి ఆనందం ప్రదానం చేయాల్సిన ధర్మాన్ని భగవంతుడి పట్ల మనం వ్యక్తం చేస్తామో అదే భక్తి, అదే మన అసలైన ధర్మం. ఈ ధర్మాన్ని మనం ఎప్పుడు వేరు చేయలేము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరికి సేవ చేస్తూనే ఉంటారు, దాని ద్వారా అసలైన ఆనందాన్ని పొందుతూనే ఉంటారు. కానీ ఆ ఆనందం అదే మీరు భగవంతుడికి చేశారనుకోండి, అదే సేవ, అది శాశ్వతమైన అసలైన ఆనందం అన్నమాట, ఆధ్యాత్మిక ఆనందం. దీన్నే సద్ధర్మ అంటారు. అదే మీరు భోక్తగా భోగించడానికి ప్రయత్నిస్తే అందులో అంతగా మీరు ఆనందాన్ని అనుభవించలేరు, శాశ్వతమైన ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేరు. భౌతిక ఆనందం అది శాశ్వతం కాదు. సో ఇక్కడ సద్ధర్మ అంటే ఇదనమాట, శాశ్వత ధర్మం. సో దీన్ని మనం ఎప్పుడు మన నుంచి మనం వేరు చేయలేము. ఇది అసలైన ధర్మం. ధర్మం అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవి కావు. ఎప్పుడైనా చేంజ్ అయిపోతాయి. హిందూ నుంచి క్రిస్టియన్ అయిపోవచ్చు, క్రిస్టియన్ నుంచి ముస్లిం అయిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. కానీ ధర్మం అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు, శాశ్వతమైనది. అది మన నుంచి ఎప్పుడు వేరవ్వదు. దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. ఎలాగైతే అగ్ని నుంచి వేడిని మనం దూరం చేయలేము. అగ్ని ఉందంటే అక్కడ కొంచెం వేడి, వెచ్చదనం అనేది ఉంటుంది. అగ్ని ఉందంటే దాంట్లోంచి వేడి, వెచ్చదనం అనేది ఉంటుంది. నువ్వు అగ్నిలోంచి వేడిని ఎలా అయితే మీరు వేరు చేయలేరు, అది వేడి అనేది ధర్మం, అగ్ని యొక్క ధర్మం. అదన్నమాట ఇక్కడ రాశారు. సో ఇది మన ధర్మాన్ని మనం అర్థం చేసుకొని మన ధర్మం ప్రకారం అందుకే మనము భగవంతుడు సేవ చేసుకునేది అనేది మన ధర్మం. అది అలా మన ధర్మాన్ని మనం నిర్వర్తించినప్పుడు మనం అసలైన ఆనందాన్ని, సంతృప్తిని మనం పొందవచ్చు అన్నమాట. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడమే ఈ సిద్ధాంతం. ఇది ఇంకా బాగా మనకు వర్ణిస్తారు కపిలముని. మనం అప్పుడు చర్చించుకుందామంటే ఇంకా ఈరోజు ఇక్కడ ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी, हरि हरि बोल.